వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చిరకాల స్వప్నం మీ అందరికీ తెలుసు P4 విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పీపుల్ పార్ట్నర్షిప్తో ఈరోజు ఏదైతే కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలని మార్గదర్శుల్ని ఈరోజు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా మార్గదర్శనం తయారు చేస్తున్నాము. దానిలోని అందులో వన్ ఆఫ్ ద ఒక భాగం అనుకోవచ్చు. ఈరోజు విశాఖపట్నం కమిషనరేట్లో ఈరోజు సుమారుగా ఒక 200 AC హెల్మెట్స్ని, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 64 2 వీలర్స్ని, అదేవిధంగా మనకి డ్రోన్స్ని కూడా మన పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ డ్రోన్స్ని, HPCL వారు కూడా మనకి కంపాక్టర్స్ని కూడా ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. ఇవి ఈ 200 AC హెల్మెట్స్ కూడా చాలా ఉపయోగం. దీనికి మనకి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు, అదేవిధంగా సౌత్ ఏషియా LPG కంపెనీ వాళ్ళు కలిపి సుమారుగా 200 హెల్మెట్స్ ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్ నియంత్రణ అనేది అతి కష్టమైనది. ఈరోజు అటువంటి ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న పోలీసులకి ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అంటే వాళ్ళకి అవకాశాలు అనే కన్నా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు AC హెల్మెట్స్ని కూడా ఈరోజు గౌరవ CP గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ CSR గ్రాంట్స్ కింద మనకి పోర్ట్ అథారిటీ వాళ్ళని, LPG వాళ్ళని, సౌత్ ఏషియా LPG వాళ్ళని, అదేవిధంగా HPCL వాళ్ళని కన్సల్ట్ చేసి సుమారుగా 200 వరకు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఇంకా ఇందాకే CP గారు చెప్తున్నారు, ఇంకొక 130 కనుక చేసుకుంటే విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో ఉన్న మ్యాక్సిమం ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా మనం హెల్మెట్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ రోజుకి ఇప్పటికీ కూడా కూలింగ్ జాకెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కాక ఈరోజు డ్రోన్స్ ఏదైతే చాలా అవసరం, ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్కి డ్రోన్స్ అనేవి ఎంత అవసరం మనకు తెలుసు. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా 2 డ్రోన్స్ ఉండాలని ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దానిలో భాగంగా అది కాక స్పెషల్గా ఒక 8.5 lakh పెట్టి స్పెషల్ ఫీచర్స్ ఉన్న డ్రోన్స్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. పోర్ట్ ట్రస్ట్ వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆ డ్రోన్ కూడా మీరు అందరూ చూశారు. అందులో ఒక పోలీసు సైరన్తో పాటు ఈవెన్ ఒక మైక్ కూడా అరేంజ్ అవుతుంది. మనం ఈవెన్ మనకి బీచ్ ఏరియాలో ఎక్కువ మంది ఈ లోపలికి వెళ్ళిపోదామని స్నానాలు చేసే వాళ్ళు చాలామంది వస్తుంటారు. అక్కడ కొంచెం లోతుగా ఉంటుందని కానీ ప్రమాదాలు ఉంటాయని కానీ హెచ్చరించే పరిస్థితిలో ఈ డ్రోన్స్ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంచుమించు ఇందాక ఒక పెద్ద డ్రోన్ ఈరోజు మాకు AP పోలీస్ తరఫున వచ్చిన డ్రోన్ కూడా చూస్తున్నారు. అది అరౌండ్ 5 kilometers వరకు దాని విజిబిలిటీ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం అంతా కలిపి ఒక 5 kilometers వరకు విజిబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా సస్పిషియస్ వెహికల్ ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని మేము ట్రాక్ చేయాలన్నా కూడా అందులో ట్రాక్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. ఏదైనా వెహికల్ సస్పిషియస్ వెహికల్ నెంబర్ కూడా మేము ఐడెంటిఫై చేయొచ్చు. ఏదైనా హిట్ అండ్ రన్ జరిగినా కూడా ఇమీడియట్గా అవతల వాళ్ళని పట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. పోలీస్కి మ్యాక్సిమం చాలా ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు ఏదైతే కంపాక్టర్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్ అనేసరికి పెద్ద పెద్ద ఫైల్స్తోని గుట్టలుగా ఫైల్స్ కనిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఆ ఫైల్స్ అన్నీ కూడా కాంపాక్ట్ పొజిషన్లో కాంపాక్టర్స్లో పెట్టుకొని భద్రపరుచుకునే పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ ఏ ఫైల్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫైల్ ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఫైల్ మాత్రం చాలా కొన్ని ఇయర్స్ టుగెదర్ అవి మనం భద్రం చేయాల్సి ఉంటుంది. దానికి కూడా కంపాక్టర్స్ ఇచ్చారు. మీ అందరికీ తెలిసి ఈరోజు మన CM గారు కూడా స్టేట్ లెవెల్లో 1,00,000 కెమెరాలకి ఈరోజు మనం శ్రీకారం చుట్టాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మొన్ననే ఇనిషియేషన్ కూడా విజయవాడ కమిషనరేట్లో పరిధిలో ఉన్న దగ్గర 7,500 CC కెమెరాస్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏ ఒక్క విలేజ్ కూడా CC కెమెరా లేని విలేజ్ లేదు విజయవాడ కమిషనరేట్లో. ఆ చుట్టుపక్కల అంతా కూడా ప్రతి వార్డులోని ప్రతి విలేజ్లోని కూడా CC కెమెరాస్ ఏర్పాటు చేసుకొని మనం అన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. మన కంట్రోల్ రూమ్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఈరోజు మొన్ననే మేము చెప్పాము సుమారుగా అన్ని హాస్టల్స్ దగ్గర, అన్ని స్కూల్స్ దగ్గర కూడా CC కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి CC కెమెరాలు పెట్టి ఓవరాల్గా ఎక్కడ కూడా క్రైమ్ జరిగినా కూడా నిందితులు పారిపోకుండా చేసే ప్రక్రియలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. టెక్నాలజీని బేస్ చేసుకుని ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా AP పోలీస్ హ్యాకథాన్ కూడా మొన్న విజయవాడ గుంటూరులో నిర్వహించడం జరిగింది. టెక్నాలజీని బేస్ చేసుకొని కూడా ముందుకెళ్తాం. మెడికల్ డిపార్ట్మెంట్ కూడా 24/7 జాబ్. వాళ్ళని ఎలాగ మనం కొంచెం వాళ్ళకి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో చర్చ అయితే జరుగుతుంది. ఇమీడియట్గా మీకు ఇందాక చెప్పాము అది కూడా విశాఖపట్నం మా CP గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఏదైతే ఇంతకు ముందు వాళ్ళకి భద్రత విషయంలో, ఆరోగ్య భద్రత విషయంలో కేవలం 2 లక్షల రూపాయలు కూడా వస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు చాలా ఇబ్బంది పడేవారు. నా దగ్గర పనిచేసిన నా స్టాఫ్ కూడా చాలా సందర్భాల్లో మేము 200 కాదు ఇంచుమించు మేము 1000 రూపాయలు మా జీతం నుంచి కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ మాకు ఇన్సూరెన్స్ కల్పించండి అని ఆ రోజు చెప్పిన తర్వాత DCP గారు మేమందరం కలిసి కూర్చొని ఒక హైబ్రిడ్ విధానంలో వాళ్ళకి ఇన్సూరెన్స్లు కల్పించాలి మేము. దానిలో భాగంగానే ఈరోజు 15 లక్షల వరకు కూడా కుటుంబానికి 4 హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా
లైఫ్ ఇన్సూరెన్స్లు కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇంకొంచెం మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించాలన్నా కూడా కనిపిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.